ఓకే. చెప్పే గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ అంటే ఇక ఇందిరమ్మ ఇది 120, 130 సంవత్సరాల పరిపాలనది కాబట్టి కొంచెం బీదోన్ని సాదోన్ని కూడా చూస్తారు కాంగ్రెస్ అంటే. ఇక టిఆర్ఎస్ టిఆర్ఎస్ అని పేరు పెట్టుకొని అప్పుడు గెలిచారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టి అది చేస్తే అసలు ఆ ఉనికే పోతుంది. కాకపోతే ఈ బీఆర్ఎస్ అనేది ఒక వాళ్ళ ఏది రావు ఏది రెడ్డి వాళ్ళ గురించి అది వాళ్ళే చూస్తారా తప్ప బడ కాంట్రాక్టులకు వాళ్ళకి అది చేసే బీదలు ఒక్కటన్నా. ఇండియా అంటేనే బీద దేశం. బీద దేశం అప్పుడు మనకు కొంచెం మన బడుగు బలైన వర్గాలకు ఓ ఇల్లు లేని వానికి ఏది ఇల్లు ఇప్పియాలి, అన్నం లేని వానికి అన్నం పెట్టాలి. అట్లా చూడాలి, మన దూరదృష్టితో చేయాలి, ముందు చూపుతో చేయాలి. కానీ ఇక ఇప్పుడు మనం చేసుకుంటే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ చూడండి 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ నేను మళ్ళా మూడోసారి నేనే హ్యాట్రిక్ కొడతా ఏదైనా వచ్చేసి 60 టాటా సుమోలో ఏంటో తీసుకొచ్చి ల్యాండ్ క్రూజర్లు ఒక్కొక్కటి ఎంత 1 కోటి పైన. అదంతా మన సొమ్ము కదా అన్న, మన పబ్లిక్ సొమ్ము కదా. అందుగురించనే అది లాస్ట్ కథ వేయండు. ఇవాళ నీది కావచ్చు, రేపు నాది, రేపు ఇంకోది అన్న. కాబట్టి మనం ఉన్నప్పుడు ఒక ఓటు విలువ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకొని ఓటు వేసి అదైనప్పుడే చేసిండ్రు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా చేస్తుంది. కాబట్టి వాళ్ళు చేసిన అప్పులు అవన్నీ తీర్చలేక పాపం వాళ్ళను అపోజిషన్ అంటేనే ఎదిరించడం అది చేస్తాండు. కానీ కాబట్టి వాడు దోసుకొని అది చేసినాక వీడు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు వీడు కొంచెం తీసుకొస్తాడు. కానీ కాబట్టి ఈ బీదలను సాధన కూడా చూస్తాను. కాబట్టి ముందు ఇంకా మంచి పనులు చేయాలని నేను కూడా కోరుకుంటాను. అంటే రైతు బంధు ఇట్లా టైంకి వస్తలేదు, అప్పుడు కేసీఆర్ అప్పుడు టైంకి పడుతుండేనంటే అది ఇప్పుడు మన బస్ ఛార్జీలు పెంచినప్పుడు ఏది కరెంట్ ఛార్జీలు పెంచిండు, ఏదేదో పెంచిండు, ఆ బిల్ అంతా తీసి మళ్ళీ మనకే అది చేసిండు. ఇప్పుడు వీళ్ళు ఆ ప్రతిపక్ష వాళ్ళు ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, రైతు బంధు ఎత్తలేడు, అది ఎత్తలేడు అంటే ఇక ఈ శాఖలా అవి ఉంటాయి కదా ఆర్థికంగా వచ్చేటి అటు తీసి ఇటు పెడతాను, ఇటు అటు పెడతాను అంతే. పాపం ఇన్ని కూడా ఏమనద్దు ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ కూడా ఏమనద్దు. ఎందుకంటే వాడు 1,00,000 కోట్ల పైన అప్పు చేసిపోయాడు. పోయి ఆడ ఏది మనం మూల ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా, ఎదిరించాలి కదా. అల్లు నువ్వు కొడుకు పెట్టచ్చు అయితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులా? అవును. ఇప్పుడు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గజ్వేల్ ప్రజల గురించి వాళ్ళు మాట్లాడాలి అసెంబ్లీలో. ఈ కేసీఆర్ అన్నాడు తాత ఇక గదగ బాత్రూమ్ నుండి మాట్లాడబట్టి అయ్యో అది అది కరెక్ట్. అది ఎంతవరకు నిజం చెప్పు? అల్లుండి ఏది మన వెనకడగా బ్రిటిష్ వాడు మనసులను పెట్టుకొని మీరు నడువుర్రా మీరు కొట్టాడుపోరారంటే నడుతుందా? కాంగ్రెస్ వాళ్ళు ఓపిక మంత్రులు. ఎందుకంటే ఒక్కొక్కరు 40-50 ఏళ్ళ రాజకీయ పండితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అనుభవిస్తారు, అంటే చూస్తారు, చెప్తాను. ఇక వీళ్ళు నేను ఇది చెత్తలేడు అది చెత్తలేడు అని ఈ కేటీఆర్ హరీష్ రావు కూడా కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడ ఏది డ్యాములను కట్టి అది కట్టి ఇవన్నీ ప్రాజెక్టులను పెట్టి ఏది చెక్ డ్యాములను కట్టి అవన్నీ అవసరమా అన్న? రైతులకు నీళ్ళ కోసం పంట పొలాలకు కరెక్టే, మరి కిందకి పోవాలి అదా. ఇప్పుడు ఇసుక అనేది ఇప్పుడు అది చేసి ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటావు, మామిడి ఇల్లు కట్టుకుంటావు, నువ్వైనా కట్టుకుంటావు. అవన్నీ నీళ్ళు చేసి కొన్ని కిలోమీటర్ల దాకా ఉసుకెట్ట తీస్తావు. అందుగురించి అయినా ఏదో ఒక రేటు పెట్టి గ్రామాలలో వాళ్ళకి దాని గ్రామ పంచాయతీ ఉన్నది, వాళ్ళ అధికారులు ఉంటారు, దాని మీద గింత వేసుకోవాలి గంత చేయాలని గ్రామ పంచాయతీ కూడా ఇంకా రావాలి. ఇది కూడా రావాలి అన్నట్టు వాళ్ళ ఏదో చేస్తాను. కాబట్టి నువ్వు ఇక కేసీఆర్ కేటీఆర్ ఇక వాళ్ళు ఎందుకంటే ఒక్కటన్నా బీఆర్ఎస్ అనేది వాళ్ళ దొరల పాలన అప్పుడు అది వేస్ట్. కాకపోతే వాడు ఎవరికైనా ఇచ్చిండు అన్న ఒక విషయం. ఇప్పుడు ఇల్లు అనేది వాడు అక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నోనికే అది చేసి ఇచ్చేయండు, ఈ పల్లెటూళ్ళకి వచ్చేవాడిని ఇచ్చాడు. అది దొంగసాటుగా వచ్చేసాడు. ఏది మన దళిత బంధాన్ని ఇచ్చాడు. నేను దళితుడిని, దళిత బంధాన్ని ఇచ్చి అది చేసినప్పుడు నువ్వు అందరికీ ఇవ్వాలి. దళితులు ఎంత ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్నారు దాదాపుగా. మరి నువ్వు హుజరాబాద్ మంది ఇస్తే అయిపోయిందా? అందరికీ ఇవ్వాలి కదా, అందరు బతుకుతారు. నీ ఓట్లు పడబోనా? ఓ ఇటు కూతలు కూర్చుండు అటు కూతలు కూర్చుండు, లాస్ట్ కదా బొక్క పోరా వాడు బాత్రూమ్ లో. అంటే ఇప్పుడు ప్రజలందరూ మరి అప్పుడే బాగుండే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటది అని కొందరు ప్రజలు అంటారు. కానీ మరి కేసీఆర్ ఒక్కటన్నా కేసీఆర్ కు 80-85 ఏళ్ళు నడుతున్నాయి. మళ్ళీ వచ్చేది మళ్ళీ 20 ఏళ్ళు అధ్యత పరిపాలిస్తాడా? కొడుకు ఏం చేస్తాడు? తండ్రి తీరు కొడుకు అట్లా. ఎందుకంటే అది
ఇచ్చినా కానీ మళ్ళా దృఢపాన అవుతుంది బెస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ ఒక్కటి అన్న వాళ్ళు చేసిన అప్పులకు పాపం వీళ్ళు ఇప్పుడు బాధపడకుండా మెల్లమెల్ల తీస్తారు. ప్రతిపక్షం అన్నప్పుడు ఎదిరించుడే వాస్తవమే. అసెంబ్లీలోకి వచ్చి నువ్వు జిత్తలేవా జిత్తలేవా అని చెప్పేది చెయ్యి. మేడి కట్టడానికి కట్టే ఏది అన్నారం బ్యారేజ్ కట్టే అది 6 నెలలు కాకముందే నెలలు వాసే దానికి ఎవరు బాధ్యులు? సెంట్రల్ గవర్నమెంట్ కూడా తిట్టబట్టే, ఇక్కడ తెలంగాణలో కూడా అనబట్టిరి. మరి కాంగ్రెస్ వాళ్ళే కట్టిరు కదా అప్పుడు వెనకట నాగార్జున సాగర్ కానీ మన ఎల్ఎండి కానీ అవి పెద్ద పెద్దవి మరి చెక్ చేసిరినాయా? అక్కడ కట్టేసి నేను జాతీయానికి అంకితం చేస్తా ఇది చేస్తా ఆయన అది చేస్తా ఆయన నిరలే భాష అందుకే వాళ్ళకి ఇది చేస్తాను. తప్పు దాగదన్నా ఎలాగున్నా రేపైనా దాగది. కాబట్టి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అయిపోయింది, మినిమం సంవత్సరం అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఒక్క నియోజకవర్గం 3,500 ఇల్లు ఇస్తారు. మరి వీడియోని ఇచ్చిండు అప్పుడు ఇచ్చిండా? ఇయ్యలే. అందుగురించనే దఫాలుగా ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన ఉన్నది కాబట్టి దఫాలుగా ఆలోచించుకుంటా అది చేస్తారు. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరు డిగ్రీ పట్టాలు పట్టుకొని తిరుగుతారు రోడ్ల మీద. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు వేసిర్రు. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలల్లో చూసుకుంటూ ఎత్తాడు. ఇప్పుడు నేను ఎలువనే పరిపాలించాలి అని అంటే ఈ రెడ్డి ఎటు పోవాలి, ఈ చిన్న జాతులు ఎటు పోవాలి? ఈ రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకురావాలి, ఎందుకు ముఖ్యమంత్రి కావాలని ఇదే కుట్ర, ఎంతే ఏం లేదు. చేతలేడా? చేయబోతు నువ్వు అనవా గట్ల కాదు గిట్లా చేయి గిట్ల చేయ నువ్వు సలహా దానికి పద్ధతి ఉంటుంది. ఇక జీతలు అంటే కూడా కరెక్ట్ కాదు. బీసీ కులగణన గురించి ఏమైనా ఐడియా ఉందా? బీసీ కులగణన ఇది వాస్తవం. కొంచెం ఇట్లా తక్కువ చూపెట్టిరట, ఓసీలను ఎక్కువ చూపెట్టిరట. మరి బీసీలు ఎక్కువ బీసీలు ఎక్కువ ఉంటారు కదా అన్న. కాబట్టి ఓసీలు అంటే అది చూపించలే కాకపోతే వీళ్ళు కొంతమంది విదేశాలు ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, కొంతమంది పోలే అట్లా. అందుగురించి ఇది ఒక్క పాయింట్ నేను వాస్తవమే బీఆర్ఎస్ వీళ్ళు వచ్చేసింది అడిగింది క్వశ్చన్ వేసింది కరెక్టే. అందుకే ఇప్పుడు రిసర్వే పెడతాను. నేను కూడా ఒకప్పుడు టిఆర్ఎస్ కార్యకర్తనే, ఇక నాకు అది నచ్చలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ నేను మంచిగా ఉందంటే ఒక్కటన్నా ఇప్పుడు మన తొవ్వ నడితేనే ఆడ తొవ్వ అవుతుంది, మన తొవ్వ నడకపోతే జంగల్ అవుతుంది కదా అట్లా. కానీ ఎందుకంటే ఇక వాళ్ళను కూడా మనం అనద్దు, కాకపోతే చేస్తాను. ఎందుకంటే ఒక్కటే అంతకుముందు గతుకుల రోడ్లు ఉన్నాయి మాకెప్పుడు. మాది కమలాపూర్ నియోజకవర్గం, మాది వెళ్ది మానకూరు దగ్గర. అప్పుడు మాకు దామోదర్ రెడ్డి సార్ ముద్దసాం దామోదర్ రెడ్డి సార్ ఉండే, ఆయన వేసినప్పుడు ఉన్న రోడ్లు ఆయననే చూసుకుంటా పోతాను ఆ తొవ్వను. ఇంతవరకు అప్పుడు వేయలే, ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు వేయలే. ఎవరు వాడు రసమై బాలకృష్ణ వాడు ఎక్కడో సిద్దిపేట నుండి ఎక్కడ ఉండి వచ్చి ఇక్కడ ఇస్తే 2 సార్లు గెలిపిస్తే ఏం చేసిండు అన్న? 70-80 ఎకరాలు కొన్నాడు. ఏది ఫామ్ హౌస్ ఎక్కడ బెజంకి గుండారం ఏరియాలో. అంటే కేసీఆర్ తీసుకున్నాడు, నేను తీసుకోవద్దా అని అది చేసిండు. మొన్న అక్కడ మీటింగ్ పెట్టిన వాళ్ళు గుండ్లపల్లి కాడ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఏమైంది? బొక్క బొర్ర పడ్డాడు. అది కరెక్ట్ కాదు. మా ఊళ్ళకి వచ్చేవాడు తెలుసా, రంగపడం కూడా నీకు ఐడియా ఉండవచ్చు. ఆమె అడిగింది మేము ఉన్నాం, ఎందుకంటే అయ్యా మరి మీరు వచ్చి ఇప్పుడు వచ్చి ఓటాని అంటారు, మరి నాకు ఇల్లు లేదా అని అన్నది. ఆయన ఏమన్నా తెలుసా, అవ్వా మనం ఇప్పుడే ఇది ఆంధ్రోళ్ళతో మనం ఇప్పుడే తెగదింపులు అయినాయి, మనం పంచుకున్నాం. మనం అయినాక ఇక మన అయినాక నీకు ఇల్లు నీ ఇప్పిస్తానవా, నేను కట్టిస్తానవా అన్నాడు. 100 ఎకరాలు అన్న 70-80 100 ఎకరాలు తీసుకున్నాడు. మరి అదంతా ఎవరి సొమ్ము. మొన్న ఊళ్ళకి వచ్చి అది చేస్తే తిట్టారు, మంచిగా మాట అన్నారు. బెజ్జంకి గుండ్లపల్లి అటు మోకపోతే చెప్పులతో కొట్టిరు. అది మంచిదా? ఇంకోసారి వస్తాడా? ఇక అందుగురించనే మళ్ళీ ఒకటన్నా, ఒక ఓటు అనేది నోటుతోని అది కావద్దు. కాబట్టి ఆలోచించి అది చేయాలి. ఇది వెనకటి కాలం కాదు, ఇటు కాలం కాదు ఇది. ఎందుకంటే ఇది కంప్యూటర్ కాలం కాబట్టి కొంచెం జనాలు కూడా పబ్లిక్ కూడా యువత బాగున్నది. మన దేశమే యువత. ఆలోచించి ఓటేసి గెలిపించుకొని కాబోంటే గీయని పరిష్కారం చేసుకొని ఉపాయం చేసుకోవాలి. ప్రజలు కూడా పైసలు ఇస్తున్నామని లొంగిపోయి అన్న. ఒక్కటే వాళ్ళు లేనోడు ఏం చేస్తాడు అన్న, నువ్వు ఓటేసుకున్నావు, నేను అప్పుడు అది చేస్తా ఇది చేస్తా అప్పుడు అని కాళ్ళు పట్టుకుని దండం పెట్టండి వచ్చింది ఓటేసే. మరి ఓటేసాక నువ్వు పరామర్శించాలద్దా? మరి దానికి ఏం చెప్తావు? అందుగురించనే
రాజకీయ నాయకులు కూడా అసలు నేను నమ్మ వేస్ట్ నా కొడుకులు రాజకీయ నాయకులు కూడా. అదే మళ్ళొకటి పథకాలు అనేది ఇప్పుడు అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్నటి వార్తల్లో సుప్రీంకోర్టు కూడా పెట్టింది వాస్తవమే. ఇది ఉచిత పథకాలు అనేది పెట్టి చేసి ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ పరిచయం చేస్తారు కదా అన్న వీళ్ళు. ఒక్కటి మళ్ళొకటి నేను మన ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటిదంటే అడవుల్లో పెట్టినట్టు ఉచిత బస్సు మన యువకులకు కూడా పెడితే బాగుంటాను. కాబట్టి నువ్వు దేనిలో దానిలో నువ్వు పెంచు దేన్నైనా ఒకదాన్ని చేయి. కానీ కాబట్టి మనకు కూడా ఉచిత పథకాలు ఉచిత హామీలు ఇచ్చి కూడా ఏది మా పబ్లిక్ ను ఓరేయద్దు. అందుకే అట్లా చేస్తే ధర్నాలు చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు, ఏదో అంత అల్లలు అయిపోతే మరి నీ పార్టీకి ఉనికి ఉండేది. ఈ ఉచిత పథకాలు అనేది తీసేయాలి వినరా. కాబట్టి నువ్వు సమర్థంగా నువ్వు హామీ ఇచ్చినప్పుడే అది దాన్ని చెయ్యాలి వినవా.